విండోస్ ఫ్లాగ్ ఎలా డిజైన్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. విండోస్ ఫ్లాగ్ది దీన్ని స్క్రీన్ షాట్ కొట్టుకొని, స్క్రీన్ షాట్ ఎక్కడ ఉంది, ఫంక్షన్ ప్రింట్, ఫోటోషాప్లోకి వెళ్ళి పెయింట్లో చేస్తాం. పెయింట్లోకి వెళ్ళి పేస్ట్ వచ్చింది కదా. స్క్రీన్ షాట్ని తీసుకొని సేవ్ చేసుకొని పిఎన్జీగా జేపీజీగా సేవ్ చేసుకొని జేపీజీగా విండో డెస్క్టాప్ పిక్చర్ జేపీజీ. దీన్ని ఇంకా క్లోజ్ చేయొచ్చు. జేపీజీ పిఎస్పీలో ఫైల్ ఓపెన్ దీన్ని జేపీజీ ఫైల్ ఫార్మాట్ ఇక్కడ స్పెసిఫికేషన్ అయ్యి ఉంటుంది. ఈ టైప్ అనేది ఫార్మాట్ అన్నమాట. ఇది జేపీజీ, ఇవన్నీ ఫోటోషాప్ ఫార్మాట్, జేపీజీ ఫార్మాట్. జేపీజీ ఇది ఫైల్, ఇవన్నీ ఫైల్స్, ఇది ఫైల్ ఫార్మాట్స్. ఇది డేటు మోడిఫికేషన్, వాటి డేటు ఈ ఫైల్స్ యొక్క డేటు మోడిఫికేషన్. ఇది ఫైల్ యొక్క టైప్ అనమాట. జేపీజీ కానీ ఫోటోషాప్ కానీ ఫైల్ యొక్క సైజు. ఓకే, జేపీజీ జూమ్ చేయి, సెలెక్ట్ చేసుకో. ఇక్కడికి బ్యాక్ చేయాలంటే బ్యాక్ స్పేస్ కొట్టాను. ఈ సెలెక్షన్, ఓన్లీ సెలెక్షన్. ఫెదర్ ఉండటం వల్ల షార్ప్నెస్ ఫెదర్ ఉంటే సరిపోతుంది. ఈ ఫెదర్ ఉండటం వల్ల ఇలా సెలెక్షన్ ఇలా అయింది. సెలెక్షన్ ఎలా అవ్వాలంటే సెలెక్షన్ దీనిలో ఏ కలర్ ఫిల్ చేయాలంటే పిక్ చేసుకో. ఇది వచ్చేసి కలర్ పికింగ్ టూల్ అనమాట. ఇక్కడ ఉంటుందండి కలర్ పికింగ్ టూల్. దీనిలోనే ఉంది కలర్ పికింగ్ టూల్. సెలెక్ట్ చేసి కలర్ పికింగ్, ఏ కలర్ కావాలంటే దీనిలో ఏదో ఒక కలర్ వస్తుంది. ఇలా గ్రేడియంట్ రాదు, ఏదో ఒక కలర్ని పిక్ చేసుకున్న తర్వాత ఎడిట్కి వెళ్ళి ఫిల్ అంటే ఇంతవరకు ఫిల్ అయిపోతుంది, కలర్ ఫిల్ అవుతుంది. లేదా ఈ కలర్ బొకేని తీసుకొని ఇక్కడ కొన్ని కలర్ బొకేని తీసుకొని ఫిల్ చేసుకోవచ్చు. లేకుండా ఇక్కడ మళ్ళీ ఇది సెలక్షన్ టూల్తో, లాసర్ టూల్తో చేసాం. సెలక్షన్ టూల్తో చేసాం. దీన్ని పాలిగాన్ లాసర్ టూల్తో చేసాం.
ఇది కాకుండా కర్వ్ ఇక్కడ ఉంటుంది, పెన్ టూల్ ఉంటుంది ఇక్కడ, ఈ పెన్ టూల్తో చేయొచ్చు. పెన్ టూల్తో ఎలా చేయొచ్చు అంటే ఇది పెన్ టూల్తో ఈ రకంగా చేయొచ్చు. డిలీట్ పాయింట్స్ డిలీట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం అనమాట. ఇది కంటిన్యూ, పెన్ టూల్ని ఇక్కడ నుంచి కంటిన్యూ. పెన్ టూల్ని కంటిన్యూ. మూవ్ చేయటం, టూల్తో మూవ్ చేయటం. యాడ్ షార్పెన్, రైట్ మౌస్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ అయిన తర్వాత ఈ టూల్ ఏం చేయాలంటే స్ట్రోక్ పాత్, అది మేక్ సెలెక్షన్, స్ట్రోక్ పాత్. ఇది స్ట్రోక్ పాత్ అయితే స్ట్రోక్ పాత్ కాకుండా మేక్ సెలెక్షన్ అన్నాం. దాన్ని ఎన్ని పిక్సెల్స్, 1 or 2 పిక్సెల్స్లో అది సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయింది. దీన్ని కూడా ఒక లేయర్ తీసుకొని ఈ టూల్, పెన్ టూల్, ఇది పెన్ టూల్ తీసుకొని నెక్స్ట్ కలర్ ఫిల్ చేయాలి. ఏ కలర్ ఉంటుంది? ఎల్లో కలర్ కదా. దీన్ని ఆఫ్ చేసి కలర్ వచ్చేసి దీని నుంచి తీసుకొని మళ్ళీ దీనిలో ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ సెలెక్షన్ దానిలో ఎల్లో కలర్ ఎడిట్లోకి వెళ్ళి సెలెక్షన్లోకి వెళ్ళి డిలీట్ సెలెక్షన్ అనేది డిలీట్ అయిపోయింది. డీసెలెక్షన్, డిలీట్ సెలెక్షన్ కాదు, డీసెలెక్షన్ ఉంటుంది. డీసెలెక్షన్ అంటే ఓకే. ఇందాక తీసుకున్న పాత్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ పాత్లో ఉంటుంది, ఇంకా ఆ పాత్లోనే ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసి ఉన్నాం, ఆన్ ఆఫ్ చేసుకుని ఉండొచ్చు దీన్ని మనం. అదేనా ఇంతవరకు ఇది బ్యాక్గ్రౌండ్ ఒక లేయర్ని క్రియేట్ చేయటం. ఇది రెండు, ఇది ఈ టూల్ ఈ టూల్ని తీసుకొని క్రియేట్ చేసింది. ఇది లాసో టూల్ని తీసుకొని క్రియేట్ చేసింది. ఇది పెన్ టూల్ని తీసుకొని క్రియేట్ చేసింది. అది మనకి అవుట్పుట్లో రాదు, జస్ట్ ఇక్కడ పిహెచ్డీలో మాత్రమే ఉంటుంది. దీన్ని ఫైల్కి వెళ్ళి సేవ్, పిహెచ్డి ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. మనం ఎన్ని చేసేటప్పుడు పిహెచ్డి ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్
అన్రాపింగ్ ఎలా చేయాలో చూడు. అన్రాపింగ్ ఎలా చేయాలో చూస్తే ప్లానర్ మ్యాప్ తీసుకో ఫస్ట్. ప్లానర్ మ్యాప్ లేదనుకో, అవట్లేదనుకో ఆటో మ్యాప్ కొట్టు. ఆటో మ్యాప్ కూడా కావట్లేదనుకో ఆబ్జెక్ట్ ఏం చేస్తామంటే ఎడిట్లోకి వెళ్ళి డిలీట్ హిస్టరీ డిలీట్ చేయి ఫస్ట్. డిలీట్ చేసి కంట్రోల్ డి కొట్టు. అనుకో ఇలానే ఉంటుంది. డిలీట్, కొత్త న్యూ ఆబ్జెక్ట్ ఒకటి వస్తుంది. న్యూ ఆబ్జెక్ట్ వస్తుంది. దీన్ని ప్లేనార్ మ్యాప్ చేయి. ఇప్పటికీ రావట్లేదు, ఏంటి ప్రాబ్లం ఏంటి? దీన్ని ప్లేనార్ మ్యాప్ అంటే రావట్లేదు. హిస్టరీ వార్నింగ్ ఇది వచ్చింది. ఎర్రర్ ప్రోగ్రామ్ ఎర్రర్ poly auto projection ml line. This command required at least one argument to be specified. 0. సరే దీన్ని వదిలిపెట్టి దీన్ని కూడా యూవి క్లీనర్ మ్యాప్. దీనిలో ఇలా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఈ 3 ఉన్నాయి కదా, ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకుని ఎడిట్లోకి వెళ్ళి డిలీట్ పై టైప్ హిస్టరీ కొట్టి ఫైల్ ఎక్స్పోర్ట్ కాదు, ఎక్స్పోర్ట్ సెలెక్షన్ ఓబీజీలోకి ఎక్స్పోర్ట్ చేయి. ఓబీజీ అనమాట. ఎక్స్పోర్ట్స్ మొత్తం మెషెస్ అని ఉంటాయి. దీనిలో సీన్స్ వీటిలోనే సోర్స్ ఇమేజెస్ మెషన్స్ అని లేవా. సరే మెషిన్ పెట్టేసి దీనిలో ఓబీజీ శివ 01 ఎక్స్పోర్ట్. ఇది ఓబీజీ అనేది ఫార్మేట్ అన్నమాట, ఫైల్ ఫార్మేట్. న్యూ సేవ్ ఇంపోర్ట్ మెటీరియల్ ఓబీజీ ఎక్కడుంది? ప్రాజెక్ట్లో మెషిన్లో ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ వచ్చింది. ఓబీజీ ఫైల్ కింద వస్తుంది అనమాట. దానికి కొత్త న్యూ సీన్ ఫైల్లోకి దీన్ని ప్లేనార్ మ్యాప్. మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుంది సేమ్ ప్రాబ్లం? ర్యాపింగ్ చేస్తుంటే ర్యాప్ అవ్వట్లేదు. నెక్స్ట్ ప్లేన్ దీన్ని ప్లగిన్స్ అన్ని ఆన్లో ఉన్నాయో లేవో చూద్దాం. లోడ్ ఆటో లోడ్ ఆర్ సీన్ ఫైల్లోకి వదిలిన దాన్ని తీసుకుంటే ప్లేనర్ మ్యాప్ convert selection on tools polygon faces, try polygons to options on
సెలెక్షన్ చేసి చేయమని చెప్తుంది. సో ఇంతకుముందు ఆబ్జెక్ట్ సెలెక్షన్ చేస్తే అయిపోయేది. యూవి ప్లేన్ సెలెక్షన్ ఆల్ ప్లేనర్ మ్యాప్. దీనిలో ఇంతకుముందు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే అయిపోయేది. ఆబ్జెక్ట్ సెలెక్షన్ ఇంతకుముందు వర్షన్స్లో, ఈ వర్షన్ 2018 కదా. ఇప్పుడు ఫేసెస్ సెలెక్ట్ చేసి ఫేసెస్కి మాత్రమే ప్లేనర్ కూడా చుట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఇలా ఆన్ చేసేసి ప్లేనర్ మ్యాప్ అప్లై చేస్తే ఏంటంటే మీకు ఇది మొత్తం వచ్చేసి ఇలా కనిపిస్తుంది. యూఏటర్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా కాదు మనకు కనపడాల్సింది. అది ఇలా కనపడాలంటే అన్రాప్ అయ్యి ఉంటుంది. అన్రాప్ అనేది ఎలా అయి ఉంటుందంటే చూపిస్తాను. అన్రాప్ ఎలా అయి ఉండాలి అనేది. ఇక్కడ వరకు ఒక కట్ తీసుకో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కట్ చేసే మెష్ని ఇది సెలెక్ట్ చేసావు కదా. సెలెక్ట్ చేసి దీన్ని ఏమంటారంటే యూవీస్లోకి వెళ్ళి కట్ యూవీ ఎడ్జెస్ సెలెక్ట్ చేసిన తర్వాత కట్ యూవీ ఎడ్జెస్ కనపట్లేదు అనుకో, దీనిలో డిస్ప్లేలోకి వెళ్ళి పాలిగాన్లోకి వెళ్ళి దీనిలో టెక్స్చర్ బార్డర్స్ పెడితే టెక్స్చర్ బార్డర్స్ వైర్ ఫ్రేమ్లో పెడితే ఇదిగో టెక్స్చర్ బార్డర్ ఎలా కనిపిస్తుంది, లావుగా కనిపిస్తుంది. దీన్ని ఇంకొద్దిగా డిస్ప్లేలో పాలిగాన్ విత్ టెక్స్చర్ బార్డర్స్ ఇంకొద్దిగా లావు చేయి. ఇది టెక్స్చర్ బార్డర్స్ అనమాట. టెక్స్చర్ బార్డర్స్ని ఇంకొద్దిగా లావు చేయి. ఇదేంటంటే ఇంతవరకు కట్ చేసామని చెప్పి డిస్ప్లేలో మనకు ఉంటుంది. ఎంతకన్నా ఏం లేదు. టెక్స్చర్ బార్డర్స్. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసి దీనిలో వచ్చేసి కట్ యూవీ. ఓకే, ఇక్కడ కట్ చేయి, ఇక్కడ కట్ చేయి. టూ ప్లేసెస్లో కట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి కట్ చేయి, ఇక్కడ ఒకసారి కట్ చేయి. ఓకే, ఈ కింద సర్ఫేస్ వరకు ఓట్ అయిపోతుంది. కట్ యూవీ చేస్తాం. దీనిలో సింప్లిఫై చేసుకోవటం అనమాట. ఈ కింద వరకు కట్ చేసి సింప్లిఫై చేసుకోవటం, ఇక్కడ వరకు కట్ చేసి సింప్లిఫై చేసుకోవటం, ఈ పై వరకు కట్ చేసి సింప్లిఫై చేసుకోవటం అనమాట. దీన్ని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నది కదా, ఈ 2 సైడ్స్ సెలెక్ట్ అవటం అనేది ఒకటి ఉన్నది. ఈ 2 సైడ్ ఇటు సైడ్ దాన్ని వచ్చేసి సెలక్షన్లోకి వెళ్ళి సిమెట్రికల్ మ్యాప్ ఆఫ్ చేసేసి దీన్ని సెలెక్ట్ చేయి. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేయి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఈ కింద ఉన్న దీన్ని కూడా సెలెక్ట్ చేయి. అంటే సర్కిల్గా సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేయి. దీన్ని సర్కిల్గా సెలెక్ట్ చేయి. సర్కిల్గా సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తాం అంటే దీనిలో యూవీస్లోకి వెళ్ళి కట్ చేయి. దీన్ని ఏమంటారు, కట్ యూవీ ఎడ్జెస్. ఈ ఎడ్జెస్ని కట్ చేయటం. పాలిగాన్ ఎడ్జెస్ని కట్ చేయట్లేదు మనం. పాలిగాన్ మెష్ అంతే ఉంటుంది. పాలిగాన్ మెష్ని ఏం కదిలేయట్లేదు. పాలిగాన్ మెష్ని ఏం కదిలేకుండా దీని లోపల ఉన్న యూవీస్ ఉంటాయి టెక్స్చరింగ్ పర్పస్. ఆ యూవీస్ వరకు కట్ చేస్తాం అనమాట. కట్ చేసేసి తర్వాత ఏం చేస్తామంటే ఆ యూవీస్ వరకు కట్ చేసి చూడు, దీనిలో సర్కిల్గా ఉన్నది, మొత్తం సర్కిల్గా ఉన్నది, ఇట్లా సర్కిల్గా ఉంది. దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. సర్కిల్గా ఉన్నదాన్ని ఇలా ఓపెన్ చేయాలి.
ఓపెన్ చేయాలంటే దీన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడ వరకు కట్ చేసి యూవీలోకి వెళ్ళి కట్ యూవీ ఎడ్ చేశారు 1 2 3 కట్ యూవీ ఎడ్ చేశారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిగిలిన ఏవైతే ఉన్నాయో దానికి సమాంతరంగా ఉన్నది ఏదైతే ఉన్నదో అన్ని వాటన్నిటిని యూవీ ఎడ్జెస్ కట్ చేయండి. ఓకే, ఈ రకంగా కట్ అవ్వాలి. ఇది అన్రాపింగ్ అంటే ఇలా కట్ అయింది కదా. కట్ అయిన దాన్ని ఏం చేయాలంటే నువ్వు కట్ అయిన దాన్ని సేవ్ చేసుకో. ఇంతవరకు యూవీ ఎడిటర్లోకి వెళ్ళి నేను సెలెక్ట్ చేసుకో, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకో. ఎడిట్లోకి వెళ్ళి మోడిఫైలో అన్ఫోల్డ్ అని పెట్టేసాయి. ఇక్కడ అన్ఫోల్డ్ అని ఉంటుంది. దీనిలో అన్ఫోల్డ్ అని పెట్టు. అన్ఫోల్డ్ ఇది అన్ఫోల్డ్ మోడిఫై అన్ఫోల్డ్ అంటే దేనికది అన్ఫోల్డ్ అయిపోతుంది. కానీ అన్నీ కలిసి ఒకదాని మీదగా వచ్చినాయి. సేవ్ చేసి సెలెక్ట్ చేసి దీనిలో కూడా డబుల్ క్లిక్ చేస్తే దాని వరకు సెలెక్ట్ అయింది. దాన్ని పక్కన పెట్టేసి దాన్ని సెలెక్ట్ చేస్తే దాని వరకు సెలెక్ట్ అవుతుంది. ఈ రకంగా దీన్ని అన్ఫోల్డ్ చేయటం అంటాం. దీన్ని అన్రాపింగ్ అంటాం. అన్ఫోల్డ్ చేసి దీన్ని అన్రాపింగ్ అంటాం. దీన్ని ఏం చేస్తామంటే కాన్సన్ట్రేషన్ చేయి. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయి బాగా. కాన్సన్ట్రేషన్ చేయి. చూడు ఎలా కట్ అయినాయో. ఎలా కట్ అయింది మీరు చూడు. పైన ఈ భాగం వరకు ఇలా కట్ అయింది. ఓకే, దీన్ని అన్రాపింగ్ అంటారు. ఏది ఓవర్లాప్ అవ్వకూడదు దీనిలో. ఒకదాని మీద దీన్ని ఎందుకు చేస్తారంటే ఏది ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకూడదు. ఇది చేసేటప్పుడు ఓవర్లాప్ ఎందుకు అవ్వకూడదు అంటే చెప్తాను. ఎక్కడైనా సరే ఓవర్లాప్ అయితే ఏమైద్ది అనేది చూడు. దగ్గరగా ఉన్న ఓవర్లాప్ అయినా దగ్గరగా ఉన్న ఓవర్లాప్ అయినా దగ్గరగా ఉన్న ఓవర్లాప్ అయినా ఏమైతే చూడు. ఇది ఇలా ఓకే, దీన్ని అన్రాపింగ్ అంటారు. దీన్ని అన్రాపింగ్ అంటారు. ఇది ఏం చేస్తాం అంటే యూవీ టెక్స్చరింగ్ అయితే
టెక్స్టింగ్ నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి మడ్ బాక్స్లో తీసుకెళ్ళాలి. సెలెక్ట్ చేయి. దీనికి టెక్స్చరింగ్ మెటీరియల్ యాడ్ చేసాం, మనం అన్రాపింగ్ చేసాం. అన్రాపింగ్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ హిస్టరీ వచ్చింది. ఎడిట్లోకి వెళ్ళి డిలీట్ చేసే హిస్టరీని డిలీట్ చేస్తే ఎప్పుడు నువ్వు చూసినా మెష్ ఇది ఇవే ఉంటాయి. ఎక్కువ మోడిఫైయర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు. ఇక్కడ కలర్ ఉంది కదా, ఇది కలర్. దీన్ని సెలెక్ట్ చేసి దీనికి టెక్స్చరింగ్ యాడ్ చేయాలి. టెక్స్చరింగ్ యాడ్ చేయడం ఎలా అనేది చూడు. దీనికి టెక్స్చర్స్ ఎలా యాడ్ చేయాలనేది చూడు. టెక్స్చరింగ్లో ఫైల్ అన్రాపింగ్ వరకు చెప్పింది. దీని అన్రాపింగ్ ఇది స్టాప్.